హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. వెల్కమ్ టు వీజీ బ్లాగ్స్ తెలుగు. నేను మీ గాయత్రి. ఈరోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పుట్టపర్తికి వెళ్తున్నామండి. కొంచెం అఫీషియల్ వర్క్ మీదనే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మా జిల్లా పుట్టపర్తి కదండి, అందుకు ఏ వర్క్ అయినా సరే పుట్టపర్తికి వెళ్ళాల్సి పడుతుంది. ముందు అనంతపూర్ వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు పుట్టపర్తి వెళ్తున్నామండి. చూసారా ఈ నేచర్ ఎంత బాగుందో. వెంగళమ్మ చెరువు నుంచి పుట్టపర్తికి వెళ్ళే రూట్ అంతా ఇట్లానే ఉంటుందండి. మంచిగా రెండు వైపులా చెట్లు ఉంటాయి, అక్కడక్కడ వరి పొలాలు, అక్కడక్కడ చెరువులు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. బాగుంటుందండి ఆ రోడ్ అయితే. నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు డెఫినెట్గా మీరు కూడా ఫీల్ అవుతారు. ఇదేనండి పుట్టపర్తి, స్పిరిచువల్ సిటీ అంటారు దీన్ని. చూసారా ఇక్కడ కూడా వరి నాట్లు ఎంత మంచిగా ఉన్నాయో. ఇక్కడికి వస్తే ఏదో జిల్లాకు వచ్చిన ఫీలింగ్ కలగదండి, మన పల్లెటూరుకు వచ్చిన ఫీలింగే ఉంటుంది. అంత పొల్యూషనే ఉండదు. ఇది చిత్రావతి నది అండి, ఎండిపోయింది ఇప్పుడు, కానీ వాటర్ ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. బోట్ రైడ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు వాటర్ ఉన్నప్పుడు వెళ్తే బోట్ రైడ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయామండి. మేము స్టాక్ కలెక్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత లంచ్ అవర్ అయితే లంచ్కి వెళ్తున్నామండి. ఇది ఎయిర్పోర్ట్ రోడ్లో బఫెలో అనే రెస్టారెంట్ అండి, పైన ఉంటుంది సిట్టింగ్. ఇట్లా ఉంటుందండి, బాగుంది రెస్టారెంట్ చూడటానికి. మేము వెజ్లోనే ఆర్డర్ చేసుకున్నామండి. ఈ మంత్ అంతా నాన్ వెజ్ నాట్ అలౌడ్ కదా, అందుకే వెజ్లోనే ఆర్డర్ చేసుకున్నామండి. నేను పన్నీర్ కర్రీ ఇంకా పుల్కాలు ఆర్డర్ చేసుకున్నానండి. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి మష్రూమ్లో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. ఫుడ్ అయితే బాగుండిందండి. మీరు కూడా ఎప్పుడైనా పుట్టపర్తికి వస్తే ఇక్కడ ట్రై చేయండి. ప్రైస్ కూడా రీజనబులే ఉంది. మధ్యలో ఇంకా మా బ్రదర్ కూడా జాయిన్ అయ్యాడు మాతో పాటు, అందుకు మరొక పన్నీర్ బిర్యానీ చెప్పుకున్నామండి. ఒకటి పిజ్జా కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా లంచ్ అయిన తర్వాత మేము ప్రశాంతి నిలయం వైపు వెళ్ళామండి. అక్కడ ఈ బ్యాగ్ షాప్ కనిపించింది. బయట నుంచి చిన్నగానే ఉంది, కానీ లోపల చూసారా ఫుల్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయండి. చాలా వెరైటీ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఈ షాప్కి డెఫినెట్గా వెళ్ళండి. ప్రశాంతి నిలయం ఎంట్రన్స్ గేట్కి ఆపోజిట్ ఉంటుందండి ఈ షాప్. పేరు నాకు కరెక్ట్గా తెలీదు, బట్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి. అన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయి. నేనైతే ఒకటి లంచ్ బ్యాగ్ నాకు లేదు, ఇది పాతదైపోయింది, అందుకు తీసుకుందామని వెళ్ళాము. కానీ అక్కడ నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది, కానీ మా హస్బెండ్కి అది నచ్చలేదండి. మా వారికేమో ఆ బ్యాగ్ నచ్చలేదండి, ఈ బ్యాగ్ నచ్చింది. బటర్ఫ్లై బ్యాగ్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. అఫీషియల్గా ఉంటుందని చెప్తే ఇంకా మా హస్బెండ్ చాయిస్ కదా, ఎప్పుడు బెస్ట్గానే ఉంటుందిలే అని తీసుకున్నాను. తర్వాత ఇంట్లోకి ఒక లగేజ్ బ్యాగ్ లేదండి, కొన్ని బట్టలు పట్టేలాగా, అందుకు నేను మరొకటి లగేజ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఈ షాప్ అయినా మాట్లాడలేరండి, అయినా కూడా ఎంత కాన్ఫిడెంట్గా షాప్ రన్ చేస్తున్నారో చూడండి. ఆయన ప్రైస్ ఏమైనా చెప్పాలంటే క్యాలిక్యులేటర్లో టైప్ చేసి చెప్తారు, దాని ప్రకారంగానే అమౌంట్ తీసుకుంటున్నారండి. ప్రైస్ కూడా రీజనబులే ఉంది. వెళ్తే ఎప్పుడైనా విజిట్ చేయండి. అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయామండి. మేము ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు చూడండి మా అత్తగారి దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. చూడండి ఎలా వస్తున్నారు మా దగ్గరికి. మా బుడ్డిదైతే మరీను ఎగురుకుంటూ వచ్చేస్తుంది వాళ్ళ నాన్నని చూస్తే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకోకపోతే అస్సలు ఊపిరాడదు కదండి, అందుకే నేను అన్నీ చెక్ చేసుకుంటాను. జిప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో. నేను అక్కడ ఏం చెక్ చేసుకోలేదండి, ఆయనకి లంచ్ టైం అయిపోయింది నిన్నప్పటికే, అందుకే నేను ఆయనకి అక్కడ టైం వేస్ట్ చేయలేదు ఎక్కువ. మొదట చూపించింది లంచ్ బ్యాగ్, అది 100 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్న బ్యాగ్ ఇది హ్యాండ్ బ్యాగ్ చిన్నది, ఇది 250 రూపీస్ అండి. దీనికి 3 జిప్స్ వచ్చినాయి. బాగుందండి. అది మనం డోర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది, అది లెంత్ బాగుందండి. లుకింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. మరొకటి లగేజ్ బ్యాగ్ తీసుకున్నాం కదండి, అది కూడా బాగుందండి, గుడ్ లుకింగ్ ఉంది. ఇది ఫ్యాబ్రిక్ నాకు తెలీదు, కానీ ప్రింట్ అయితే ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. జిప్ అయితే కరెక్ట్గానే ఉంది, బాగున్నాయండి. ఇవాళ వీడియోకి అయితే ఇంతేనండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మాట, మీకు అవసరం ఉండి ఎప్పుడైనా బ్యాగ్స్ కొనుక్కోవాలంటే పుట్టపర్తి వెళ్తే మాత్రం ఆ షాప్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.